బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు జై భీమరావు భారత పార్టీ అభ్యర్థిగా మనడాన వెంకటనాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, బొబ్బిలి ప్రజానీయానికి రాబోతున్న 13వ తేదీ ఎన్నికల్లో కోట గుర్తుకి ఓటు వేయవలసిందిగా ప్రజలని అభ్యర్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా జరుగుతున్న అన్యాయాలపైన ప్రశ్నించడానికి మీ గొంతుకై అవుతామని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు శ్రీ సమ్మిల్లి వెంకట చిన్నపల్లాయుడు ప్రతి గ్రామం వెళ్ళినా నేను రైతు బిడ్డ, నేను రైతుని అని గొప్పలుగా చెప్పుకుంటున్న ఈ చిన్నపల్లాయుడుకు జై భీమ్ భారత పార్టీ నుండి ఒక్కటే అడుగుతూ ఉన్నాం, నువ్వు ఏ విధంగా రైతు బిడ్డవి ఒక్కసారి చెప్పగలవా? ఎందుకంటే బొబ్బిలిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ నీ ప్రభుత్వంలోనే ఓపెన్ చేసి నీ హయాంలోనే క్లోజ్ చేసిన ఘనత అది నీ ఒక్కరికే చెందింది. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీగానే సక్రమంగా నడిపితే బొబ్బిలి ప్రజలు ఎక్కువగా రైతాంగంపై వ్యవసాయంపై ఆధారపడుతున్న వ్యక్తులము. ఎప్పుడైనా సరే వీటిపైన నువ్వు దృష్టి పెట్టావా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ కానీ బాగా అభివృద్ధిలోకి వచ్చి ఉంటే ఈ 4 మండలాల్లోన కాకుండా పక్కనే ఉన్న మండ్యం జిల్లాలో కూడా అనేక మంది ప్రజలు చక్కెర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు సైకిల్కి వెళ్ళవలసిన దుస్థితి ఏర్పడింది. అది ఒక్కటి నీ దయ వల్ల అది కూడా ముందుకు కూడా మూసివేశాము. అదే షుగర్ ఫ్యాక్టరీ కానీ ప్రజలకు అందుబాటులో డబ్బుల్లో ఉంటే ప్రజలు ఉపాధ్యాయులు ఉద్యోగత నిరుద్యోగత అందరికీ కల్పించేవాడము. ఆ పిండిలో నీకు తెలియలేదు. అలాగనే జూట్ ఫ్యాక్టరీ అదొక గొప్ప చరిత్ర, అది నీ హయాంలోనే ఓపెన్ చేసావు, నీ పేరుతోనే దాన్ని క్లోజ్ చేపించావు. ఇప్పుడు కూడా అక్కడ అమ్మిన భూమిని నువ్వు వేలం వేసిన తర్వాత పిఎఫ్ఐ రాక పెన్షన్లు కోసం ఎదురు చూస్తూ ఉన్న దుస్థితి కూడా పెరాల్సి వచ్చి ఆ దృష్టి నీకు వచ్చిన అది కూడా నువ్వు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. అలానే గ్రోత్ సెంటర్ ఇండస్ట్రియల్ ఏరియా ఎంతో అందరికీ అందుబాటులో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వవలసిన వాడు ఈ రోజు నీ పుణ్యమా అని దాన్ని కూడా అభివృద్ధి లేకుండా చేశావు. ఎందుకు నేను చెప్తున్నానంటే నేను అక్కిస్తా కాదు, నేను ఈ రోజు నష్టపోయాను. అలానే మిగతా పిల్లలందరూ కూడా నువ్వు ఈ రోజు ఏదో విధంగా నీకు ఉద్యోగాలు ఇస్తాము. ఏం ఉద్యోగాలు ఇచ్చావు? నీ యొక్క అడిచేందుకు ఇచ్చావు, నీ గ్రామంలోకి ఇచ్చావు. 4 మండలాల్లో ఎవరికి ఉద్యోగం ఇచ్చావని ఒక్కసారి నాకు చూపించు. మరి ఏ విధంగా నువ్వు గ్రామాల్లోకి వెళ్ళి నాకు ఓటు వేయండి నువ్వు అడుగుతూ ఉన్నావో హాస్యాస్పదంగా ఉంది. అంతేకాని ఇక్కడ ఉన్న వలసలు వెళ్ళిపోతున్నావు, ఇక్కడ రైతుల బాధలు కల్పించావు. ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఒక్కరోజైనా సరే నువ్వు రైతువేనని చెప్పుకుని గొప్పలుగా చెప్పుకుని తిరుగుతూ ఉన్నావే, ఎలక్షన్ వస్తే నీకు రైతు గుర్తుకొస్తాడు. ఎలక్షన్ వచ్చిందంటే గొప్పల వాళ్ళందరికీ కూడా ఒక వేదికపై రావాలని నీ దమాలు మాట్లాడుతావు. దేనికోసం? కులాలు ప్రేరేపించా నువ్వు రాజకీయం గాలివాటంలోకి నువ్వు రాజకీయం చేసుకొని ఎవరిని మోసం చేయడానికి. ఇప్పుడేమో గొప్పల వాళ్ళందరూ ఒక వేదికపై రావాలి, మనం అందరం పోరాడాలి అంటావు. నీకు ఒక అవకాశం ఇచ్చావు కదా, నువ్వు గొప్పల వాళ్ళకి ఏం చేసి చెప్పావో, ఏం చేసి పెట్టావో నువ్వు ఒక్కరు చూపించు. అలానే ఒక గొప్పల వాళ్ళనే కాదు, అన్ని కులాలకు కూడా ఒక్కరికైనా సరే ఒక పెళ్లి జరగాలన్నా, ఎండలు వచ్చినా సరే ఒక మండపాలు కానీ, ఒక మైనార్టీలు కానీ, ఒక బొడి బట్టిన వర్గాలకు కానీ, ఒక దళితులకు కానీ నువ్వు ఏ రోజైనా సరే ఆలోచించావా? నీకు ఎప్పుడైనా సరే బొబ్బిలి ప్రజల్ని అభివృద్ధి చేయడం నీకు ఆలోచన ఉంటే కదా. నీకు ఉన్నది ఒకే యుద్ధం కదా. నాకు ఎలక్షన్ వచ్చిందంటే ఇక్కడ కొప్పల వరం ఎక్కువ కూడా రైతాంగం కొప్పల వలమా ఈ డైలాగులు చెప్పడం మాత్రం నువ్వు చెప్తే నువ్వు చెప్పినంత మాత్రాన్ని మోసపోవడానికి ఇక్కడ బొబ్బిలి ప్రజలేమి నీకు గొర్రెల్లా కనిపించట్లేదు. కాబట్టి నీకు ఖచ్చితంగా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. కాబట్టి అది ముందస్తుగానే నీకు తెలిసి
అధిష్టానం చెప్పిన మాటలు కూడా నువ్వు పెడతోడు పెట్టి వస్తే రాని లేకపోతే మానే అని ఒంటి ఎందుకు పోగరగా వెళ్తున్న విషయం అందరూ గమనిస్తూ ఉన్నారు చిన్నపల్లి గారు. కాబట్టి మీ ప్రమాణ మాటల్ని మీ భూకంప మాటల్ని ఎవరు కూడా బొబ్బులు పోతారు నమ్మే ప్రసక్తి లేదని నేను తెలియచేస్తూ రాబోతున్న రోజుల్లో జై భీమరావు భారత్ పార్టీ ఒక ఆణిముత్యం జనా శ్రవణ్ కుమార్ గారు ఉద్భవించడం జరిగింది. కాబట్టి నేను అందుబాటులో ఉంటాం. జై భీమరావు భారత్ పార్టీ అందుబాటులో ఉంటుంది. మీ ప్రజల పక్షాన పోరాడతాం. ఇప్పుడే కాదు, నిరంతరం కూడా ఒక్క నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా 170 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు జనాశ్రమణ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీ ఈ యొక్క తరంలో పోషించిన రాబోతున్న రోజుల్లో నీలిరంగు జెండా రాష్ట్రం ఎగరవేస్తాం. అలానే ఈ ఓటుపై కోటుపై ఓటు వేయండి, మమ్మల్ని ఒక్కసారి ఆదరించండి.